గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే మ్మ్, ఈరోజు ఈ పాలసీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్. ఈ పాలసీ ఏంటంటే 30 years ఉన్న క్యాండిడేట్ 55 years పాలసీ టర్మ్ పెట్టుకుంటే 12 years పేమెంట్ చేసుకుంటే 85 years వరకు మంచి రిటర్న్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి, రైడర్స్ బెనిఫిట్స్ ఉంటాయి. 12 years పేమెంట్, 5 years వెయిటింగ్ పీరియడ్, 18th year నుంచి నెక్స్ట్ 85 years వరకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పాలసీ టర్మ్ అనేది 55 పెడతాం, పీపీటీ అనేది 12 years పెడతాము. 18 year నుంచి 1,97,950 రూపీస్ 38 సంవత్సరాలు వస్తాయి. ఇది నాన్ గ్యారంటీ పాలసీ, బోనస్ రిలేటెడ్గా పాలసీ అనమాట. ఓకేనా. మెచ్యూరిటీ సమయం కూడా మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది, మనం కట్టిన డబ్బులన్నీ కూడా రిటర్న్ వస్తాయి. ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగినట్లయితే డే 1 నుంచి 12,50,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. టర్మ్ బూస్టర్ అనే రైడర్ ₹1,00,000 ప్రీమియం ఉంది కాబట్టి టర్మ్ బూస్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 12,50,000 అడిషనల్గా వస్తాయి. అంటే రెండు బెనిఫిట్లు ఉంటాయి. అంటే 25 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ప్రపోజర్ ఇన్సూరర్ అంటే పిల్లల పేరు పైన కావాలన్నా కూడా ఇవ్వచ్చు. అలాంటి సమయంలో ఏంటంటే ప్రపోజర్ అంటే డబ్బులు కట్టేవాళ్ళు, ఇన్సూర్డ్ అంటే పాలసీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళనమాట. డబ్ల్యూఓపి అంటే ఎవర్ ఆఫ్ ప్రీమియం. ఇప్పుడు నేను మా పాప పేరు పైన తీసుకుంటే ఇన్ కేస్ నాకేదన్నా రిస్క్ జరిగినట్లయితే మిగతా ప్రీమియంలు కట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. ఎవర ప్రీమియం అవుతుంది. ఒకవేళ ప్రపోజర్ ఇన్సూర్డ్ సేమ్ అయినట్టయితే సిసిబి రైడర్ అనేది ఉంటుంది, కవర్ కంటిన్యూ బెనిఫిట్ అని చెప్పేసి. ఇదేంటంటే సిసిబి రైడర్ అయితే ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరు చేస్తారు, మరలా బెనిఫిట్స్ అన్ని కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కంపెనీ డెత్ బెనిఫిట్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఇప్పుడు నేనే కస్టమరు, నేనే పైసలు కడుతున్నా, ప్రపోజర్ ఇన్సూర్డ్ నేనే. అలాంటి సిచ్యువేషన్ లేదంటే సిసిబి బీపీఆర్ రైడర్ ఉన్నట్టే సిసిబి రైడర్ దీంట్లో ఉంటుంది. నాన్ గ్యారంటీలో సిసిబి రైడర్ అనేది ఉంటుంది. ఈ రైడర్ యాడ్ చేయడం వల్ల ఇన్ కేస్ 12 years కట్టే సమయంలో ఏదన్నా జరిగినట్లయితే ఇమ్మీడియట్గా నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియమ్స్ అన్ని కంపెనీ కడుతుంది, వివర్ అయిపోతాయి. మళ్ళీ బెనిఫిట్స్ అన్నీ కూడా 18 year నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే 1,97,950 రూపీస్ ఉందో ఆ డబ్బులు రిటర్న్ కంపల్సరీ వాళ్ళ నామినీకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది నాన్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్కమ్ రిటైర్మెంట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఇది మన కొటేషన్ ఏ విధంగా తీయాలి అనేది చూడండి. 30 years ఉన్న క్యాండిడేట్ ₹1,00,000 ప్రీమియం, రైడర్స్ అన్ని యాడ్ చేసి 12 years పీపీటీ, 55 years పాలసీ టర్మ్ పెట్టి కొటేషన్ తీస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇవి మ్యాచ్ అయిపోతాయి. క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సిద్ధి యాప్ ఓపెన్ చేసుకోవాలి. పాస్వర్డ్, ఇదైతే ఓపెన్ చేసాము. ఇక్కడ మనకి క్విక్ కోడ్స్, దీంట్లో సేవింగ్ సొల్యూషన్స్, దీంట్లో షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్, దీంట్లో వచ్చేసి సెల్ఫ్ లిమిటెడ్ పే షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్. నేమ్ వచ్చేసి నేనే తీసుకుంటున్నాను, మేల్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30 years వచ్చేటట్టు పెడుతున్నాను. 30 years క్యాండిడేట్కి ఉంది కదా, 95 పెడుతున్నాను. ఓకేనా. 30 years క్యాండిడేట్. ప్రీమియం వచ్చేసి ₹1,00,000 పెడుతున్నాను. పీపీటీ వచ్చేసి 12 years పెడుతున్నాను. ఇక్కడ రెగ్యులర్ డిఫర్డ్ ఇన్కమ్ అని పెడుతున్నాను. ఓకేనా. అంటే రిటైర్మెంట్కి సంబంధించింది మనకు ఆ పిక్కి సంబంధించిన ఇలిస్ట్రేషన్ వస్తుంది. దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి, అది చూసుకుంటే సరిపోతుంది. పేమెంట్ ఇన్ క్యాష్ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కవరేజ్ 11 times అని పెడుతున్నాను. ప్రీమియం స్ప్లిట్ అంటే 3 రకాలుగా ఇవ్వచ్చు కదా, ఇది 100% అని పెడుతున్నాను. ఇన్కమ్ స్టార్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ పీటీ కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు.
పాలసీ టర్మ్ 55 ఇయర్స్ పెట్టుకుంటున్నాను. మెచ్యూరిటీ ఏజ్ 85 వచ్చేంత వరకు. ఓకేనా? ఇన్కమ్ స్టార్ట్ వచ్చేసి మనకు చాయిసెస్ ఉంటాయి. దాంట్లో మనకి 18th ఇయర్ నుంచి రిటర్న్స్ ఉన్నాయి. సేమ్ దాంట్లో పెట్టినట్టే 12 ఇయర్స్ పీపీటీ, పాలసీ టర్మ్ 55 అంటే ఇక్కడ మెచ్యూరిటీ ఏజ్ 85 పెడితే 55 ఇయర్స్ పాలసీ వస్తుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్ కూడా ఇస్తున్నాను. రైడర్స్, ఈ రైడర్స్ చాలా ఇంపార్టెంట్. రైడర్స్ కూడా యాడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఏటీపీడి రైడర్ ఇవ్వాలి. బెనిఫిట్ పే అవుట్ అంటే కస్టమర్కి సంబంధించినది అన్నమాట. ఇది ఇచ్చేసేయాలి. తర్వాత యాక్సిడెంటల్ వెవరా ప్రీమియం ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ యాక్సిడెంట్ అయి పర్మనెంట్ డిజబిలిటీ అయితే మిగతా ప్రీమియంలు కట్టాల్సిన అవసరం లేదు. ఈ రైడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది టర్మ్ బెనిఫిట్ విత్ యాక్సిడెంట్ టర్మినల్ ఇల్నెస్ టీటీఐ రైడర్ అంటారు. ఇది కూడా యాడ్ చేస్తున్నాను. డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ నార్మల్గా చనిపోయినా కూడా. ఓకేనా? టీటీఐ రైడరు, ఎవరా ప్రీమియము, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, యాక్సిడెంటల్ డెత్ ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఒకటి. ఈ బెనిఫిట్ పేఅవుట్ అనేది యాక్సిడెంటల్ డెత్. ఏడీబీ రైడర్ ఇచ్చాను, ఏటీపీడి రైడర్ ఇచ్చాను, ఏటీపీడి ఎవరా ప్రీమియం ఇచ్చాను, టర్మినల్ ఇల్నెస్ ఇచ్చాను, ఆ, ఇది బీపీఆర్ రైడర్ ఇచ్చాను, కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఇచ్చాను. ఈ అన్ని రైడర్స్ ఇస్తే మనకు 1,18,858 రూపీస్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రైడర్స్ గురించి ఒక్కసారి చెప్తాను చూడండి. నార్మల్గా ఏదన్నా జరిగితే 12,50,000 వస్తుంది. యాక్సిడెంటల్గా జరిగినా కూడా 12,50,000, 12,50,000, 25 lakhs వస్తుంది. టర్మినల్ ఇల్నెస్ టీటీఐ రైడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి నార్మల్గా జరిగినా కూడా 25 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అది కూడా 12,50,000 ఉంటుంది కాబట్టి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అయితే ఇదో 12,50,000, అదో 12,00,000, 25 lakhs. పర్మనెంట్ డిజబిలిటీ అయినా ఈ 12,50,000 వస్తుంది. ప్రీమియమ్స్ ఎవరైతాయి మొత్తం కలిపి 1,18,000. 8% ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 95 lakhs రూపీస్ రిటర్న్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇది బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ చూసినట్లయితే ఈ 2 చార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇది 1,97,000 ఉంది కదా, 8% ప్రకారం ఇది నాన్ గ్యారంటీ పాలసీ. గ్యారంటీ అని మనం చెప్పలేము. కాకపోతే 8% దాదాపు ఇప్పటివరకు ఇచ్చిన పాలసీలలో ఇస్తాం కాబట్టి ఈ అమౌంట్ మ్యాక్సిమం వస్తుందని చెప్పొచ్చు కాన్ఫిడెంట్గా. ఓకేనా? 1,97,350 రూపీస్, 47 ఇయర్స్. కస్టమర్ ఏజ్ 30 కాబట్టి 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అయితే కస్టమర్ ఏజ్ అప్పటికి ఇది చూడండి, కస్టమర్ ఏజ్ అప్పటికి మనకి 47 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 1,97,350 రూపీస్ రెగ్యులర్గా నెక్స్ట్ 85 ఇయర్స్ వరకు వస్తుంది. మళ్ళీ లాస్ట్కు మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? 12 lakhs రూపీస్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఇది 12 lakhs రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ ప్లస్ మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం కలుపుకుంటే 95,89,780 రూపీస్ వస్తుంది. ఇదన్నమాట. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతకుముందు చెప్పింది స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకు కావాల్సింది ఈ 2 పిక్సే. ఈ 2 పిక్స్ అర్థమైతే మనకు మంచిగా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. జనరేట్ బిఐ పీడిఎఫ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కస్టమర్ కావాలంటే ఇది కూడా పంపించవచ్చు. సరే, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఒకసారి వాట్సాప్లో దానికి దీనికి కంపారిజన్ చేస్తాను, మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇదే కదా మనం కావాల్సింది. రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, ఓవరాల్గా రిటర్న్స్ ఎంత వస్తుంది, ఇది తెలిస్తే చాలు మీకు.
చూడండి రెగ్యులర్‌గా రిటర్న్స్ ఎంతొస్తుంది? 1,97,950 అదొకటి మ్యాచ్ కావాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ మ్యాచ్ కావాలి. 25,00,000 12,50,000 12,50,000 ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకి 70 పొందుతాం. మెచ్యూరిటీ మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇది కూడా వస్తుంది. ఈ 3, 4 మనకు మ్యాచ్ అయిపోతాయి. చూడండి రిటర్న్స్ 1,97,350 వస్తుందా? ఇన్సూరెన్స్ కవరేజ్‌లో వచ్చేసి 12,50,000 12,50,000 వస్తున్నాయా? అది మిస్ అయింది. ఇన్సూరెన్స్ కవరేజ్‌లో కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు చెప్పాను కదా! ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా 12,50,000 12,50,000 వస్తుంది. ఇది చాలా అద్భుతమైన పాలిసీ. 85 ఇయర్స్ వరకి మనం పెట్టుకుంటే సీసీబీ రైడర్ ఇవ్వచ్చు. మిగతా రైడర్స్ అన్నీ యాడ్ చేసి 1,20,000 కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 25-35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఈ పాలిసీ చెప్పండి. ఇది సేవింగ్ పాలిసీ కిందకి వస్తుంది. ఇన్‌కమ్ ప్రూఫ్, స్టడీ ఏం అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఒక 6 మంత్స్ స్టేట్మెంట్, బేసిక్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ పాలిసీ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఐ విల్ క్లియర్ యువర్ ఆల్ డౌట్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై.